ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ముస్తాబాద్ మండల కేంద్రం పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బోంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ ఈరోజు చూస్తుంటే మన రాష్ట్రంలో జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్లో నవంబర్ 11 నాడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓట్లేసి అక్కడ ప్రజలు భారీ మేరతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇక్కడ రైతులందరూ తడిసిన ధాన్యంతో గురిదేవుడ పథకాండ మొత్తుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ ఇంత చిత్తశుద్ధి లేకుండా పోయింది. మరి రేపు అక్కడ జూబ్లీహిల్స్లో మేము పోతుంటే ఏమంటున్నారంటే కేసీఆరే కావాలి మళ్ళీ మాకు అని చెప్పేసి మాకు బాగా మద్దతు తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక జూబ్లీహిల్స్ గెలుస్తాం. స్థానిక సంస్థల్లో కూడా మేము మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయి. రైతాంగం అకాల వర్షాలతోటి నానా దూసపడుతుంది. మరి ఇవన్నీ కూడా ఎప్పి పట్టకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం కేవలం ఓన్లీ ఒక జూబ్లీ హిల్సే సర్వస్వం, ఒక జూబ్లీ హిల్స్నే ఓట్లు వస్తే అక్కడొక్కటి గెలిస్తేనే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ధోరణిలో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల కష్టసుఖాలలో ప్రభుత్వం భాగస్వామి అయి ఆ ప్రజల కష్టసుఖాలను పట్టించుకున్నప్పుడే అది సరైన ప్రభుత్వం అని అనిపించుకుంటుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గమనిస్తలేదు. మరి ఇక్కడ రైతులకు కూడా మీరు 6 గ్యారెంటీలలో 500 రూపాయల ప్రతి క్వింటాల్ ధాన్యానికి రైతు ఏ ధాన్యం పండించినా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి 2023 ఎన్నికల్లో మీరు ప్రకటించినటువంటి విషయాన్ని మర్చిపోయారు. కానీ రైతులు మాత్రం ఎవరు మర్చిపోలేదు. మరి ఈరోజు అకాల వర్షాలకు మొన్న మోండా తుఫాన్తో అనేకమైనటువంటి రైతుల ధాన్య రాశులు నీట మునిగి మరి అవి లేఖలు వచ్చినటువంటి పరిస్థితి. మరి వాటిని కూడా తప్పకుండా కొనుగోలు చేయాలి. రంగు మారిన ధాన్యం అని లేకపోతే మొలకలు వచ్చినటువంటి ధాన్యం అని చెప్పి ప్రభుత్వం ఆంక్షలు పెట్టకుండా రైతు తీసుకొచ్చినటువంటి అంటే సెంటర్కు రైతు తీసుకొచ్చినటువంటి ప్రతి ధాన్యం గింజను కొనాలని చెప్పి మేము ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే మేనిఫెస్టోలో రైతాంగం కోసం ప్రకటించిందో రైతు భరోసా 15,000 ఇవ్వాలి. మరి ఖచ్చితంగా రైతుకు ప్రతి ధాన్యానికి 500 రూపాయల బోనస్ను ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు కూడా నిన్న మొన్నటి వరకు కూడా మేము ఒక 10-15 రోజులుగా జూబ్లీహిల్స్లో ఎలక్షన్లో బై ఎలక్షన్లో మేము ప్రచారం చేయడం జరిగింది. మరి అక్కడ ప్రజలు కూడా కేసీఆర్ గారి పరిపాలనే బాగుండే, మరి వాళ్ళు ఉన్నప్పుడే పరిశ్రమలు వచ్చినాయి, ఐటీలో ఉద్యోగాలు వచ్చినాయి. మరి అక్కడ ఉన్నప్పుడు శాంతి భద్రతలు సరిగ్గా ఉండే. కేసీఆర్ గారి పాలనలో కడుపు నిండా ఇక్కడ భూగ దొరికింది అనేటువంటి ఒక ఆలోచన అక్కడ సామాన్య ప్రజానీకంలో కనబడింది. కాబట్టి మేమనుకుంటున్నాం, మాకైతే విశ్వాసం ఉంది జూబ్లీహిల్స్లో తప్పకుండా కేసీఆర్ గారి పట్ల ప్రజలు చూపినటువంటి విశ్వాసంతో తప్పకుండా గెలుస్తామనేటువంటి భావం మాకు కలిగింది. తప్పకుండా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అన్ని రోడ్ షోల్లో కూడా గౌరవనీయులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా 4 లక్షల మంది ఓటర్లు ఇచ్చే తీర్పుతో 4 కోట్ల ప్రజానీకానికి మార్గదర్శకత్వం అవుతుంది అనేటువంటి వారి మాట అది జనాల్లో మంచి ప్రభావితం చూపెడుతుందని మేము భావిస్తున్నాం. తప్పకుండా ఇది నిజం కూడా ఆ మాట. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తేనే రేపు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు అమలు చేయాలనేటువంటిది ఒక ఆలోచన
ఆ పెద్ద మనుషులకు కలుగుతుందని మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పెద్దలకి అప్పుడే ఈ పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటంలో బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, బీజేపీ పార్టీని తిట్టడం అనేటువంటిది మానుకోవాలి. ప్రజలకు మేము ఏమి ఇచ్చినాం, మేము ఏం చేయాలి అనేటువంటి లైన్అప్లోకి వచ్చినప్పుడే ప్రజల ఆదరణ మీకు ఏమైనా దొరుకుతుంది తప్ప లేకపోతే దొరకదు. తప్పకుండా ఈ చీత్కారాలే మీ యొక్క ఆభరణాలు అయితే అని చెప్పి ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తూ తప్పకుండా రేపటి జూబ్లీ హిల్స్లో ప్రజలు కూడా మాకు 100% బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని మేము భావిస్తున్నాం. కానీ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రైతాంగానికి సంబంధించినటువంటి బోనస్ను తప్పకుండా రైతులకు ఇవ్వాలి. అంటే గత 6 నెలల కిందనే వాళ్ళు ఎగబెట్టారు, అయినా వాళ్ళు చెప్పింది కాబట్టి మేము దాన్ని ఇవ్వబడుతుంటాం. తప్పకుండా వాళ్ళ పతనం ప్రారంభమై మళ్ళీ రేపు ఏదైతే ప్రజలు నమ్ముకొని ఓట్లేసారో వాళ్ళే తిరగబడే వారు కూడా వాళ్ళు ఇచ్చిన మాటల్ని ప్రజలకు మీడియా ద్వారా మేము గుర్తు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.